హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు టాట్ కిచెన్. రంజాన్ అంటే గుర్తొచ్చేది హలీం అండ్ కడ్డూ కి కీర్. హలీం వీడియో మా ఛానల్లో ఉంది, చూడకపోతే చూసేయండి. ఇప్పుడు కడ్డూ కి కీర్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లో హాఫ్ కప్ సగ్గుబియ్యం తీసుకుని ఒకసారి కడుక్కుని 15 మినిట్స్ నానబెట్టుకోండి. సొరకాయని పీల్ తీసుకుని గింజలు లేకుండా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకుని తురుముకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో గీ వేసి ముందుగా తురుముకున్న సొరకాయని వేసి రోస్ట్ చేసుకోవాలి. ఈలోపు మరొక ప్యాన్లో గీ వేసుకుని జీడిపప్పు, పిస్తా, పంకిన్ సీడ్స్, కిస్మిస్ వేయించుకుందాం. ఇప్పుడు ఈ సొరకాయలోకి ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యంని కూడా యాడ్ చేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టాలి. ఇప్పుడు మరొకసారి కలుపుకొని కొంచెం వాటర్ పోసుకుందాం సగ్గుబియ్యం ఉడకడానికి. ఒక 10 to 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం ఉడికాక హాఫ్ కప్ షుగర్ యాడ్ చేసుకుని మెల్ట్ అయ్యాక 750 ml మిల్క్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు కొంచెం పాలు తీసుకుని పచ్చికోవా కలుపుకొని కీర్లోకి యాడ్ చేసుకోండి. పచ్చికోవా వల్ల పాలు చిక్కబడతాయి, మరింత టేస్ట్ కూడా యాడ్ అవుతుంది. దీని బదులు మీరు మిల్క్ మేడ్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఫైనల్గా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే అండి, రంజాన్ స్పెషల్ కడ్డూ కి కీర్ రెడీ. మా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. Until then, stay tuned to Tat Kitchen. Please subscribe to Tat Kitchen for more recipes. Thank you.